హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శివ హర్పజన స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేను ఒకానొకనాడు గీత చదువుతున్నప్పుడు ఆ గీత చదివేటప్పుడు ఆ విశ్వమూర్తి దర్శనం అధ్యాయం చదువుతున్నాను. స్వామి నేను ఆ అధ్యాయం చదువుతూ ఉండగా ఆయన రూపం నా ముందు దాల్చుతున్నట్టు ఎంతో సుగంధ పరిమళాలు జిమ్మేటటువంటి మొల్లలు, జాజులు, లిల్లీలు, మల్లెలు, పారిజాతాలు, సుగంధ పరిమళాలు, ఏవైతే మొగల రేకులు, ఇంకా చెప్పాలంటే సెంపంగలు, ఎంతో సుగంధ పరిమళమైనటువంటి ప్రపంచంలో సుగంధ పరిమళాలు జిమ్మేటటువంటి పుష్పగుచ్చాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసులు పోస్తున్నట్టుగా స్వామి విరాజమానమే. అగరబత్తీలు పొగలు గమ్ముతున్నట్టు స్వామి నేను అలా చదువుతూ ఉంటే ఆయన అలా సాకారం అవుతున్నట్టు ఏదైతే ఉందో ఆ సాకారం విశ్వరూప దర్శనం నా ఒంటిలో ఉన్నటువంటి రోమాలు కూడా రోమాంచమయ్యి స్వామి నాకు ఎదురుగుండా సాక్షాత్కరిస్తున్నారా అన్నట్టుగా అనిపించింది. నేను అబద్ధం చెప్పట్లేదు. ఒక్కసారి ఒకవేళ మతం కాదు, మతం అనుకుంటే పెత్తరపులో ఒక ముస్లిం పట్టుకొచ్చి ఒక ముస్లిం సోదరుడు వచ్చి అక్కడ కమలాలను ఇచ్చారు నోటి నుండి చెప్పుకున్నట్టయితే ఏ మతమైనా ఇప్పుడు ఖురాన్ నాకు వ్యతిరేకం కాదు, బైబిల్ వ్యతిరేకం కాదు, అలాగని నేను గీతను విడిచిపెట్టను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈశ్వరుడు మీరు నమ్మకంగా కనుక ఆయన గురించి ఏ మతం వారైనా సరే, మీ మతంలో దేవుడైనా ఇతర మతంలో దేవుడైనా సరే, మీరు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు స్వామి సాక్షాత్కారం ఏదైతే ఉందో నేను చెప్పిన పరిమళాలు తప్పక విరజిమ్ముతాయి. నాకు జరిగింది అలాగా. నేను అబద్ధం చెప్పట్లేదు సుమా. నేను చెప్పింది నిజమనిపిస్తే కనుక మా ఈ హెల్ప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.